నమస్తే గురు. ఎలా ఉన్నారు? అందరూ కూడాను బాగున్నారు. యాక్చువల్‌గా చెప్పాలంటే నేను చాలా రోజులు బోర్ కొట్టేస్తుందన్నమాట, బాగా ఎక్కువ. చిరాకు వచ్చేస్తుంది. అంటే చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంటున్నాను. గత 1 ఇయర్ నుంచి. అంటే ఇలాగే ఈ జాబ్ సరైన జాబ్ అనేది దొరకటం లేదు. ఇంట్రెస్ట్ లేదన్నమాట. అదేదో బిజినెస్ చేద్దాం, ఇదేదో యూట్యూబ్ చేద్దాం అని చెప్పేసి 1 నుంచి ఖాళీగా ఉన్నాను. అలాగా ఖాళీగా ఉంటాం కదా! అలా ఇంట్లోనే ఉండటం. బయట మనకి అంత ఫ్రెండ్సే సర్కిల్ అయితే లేదు. బయటికి వెళ్ళాలంటే కష్టమే. సో ఇంట్లో ఉన్నాం, లేదంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనిపిస్తే ఒక్కడిని అలా నడుచుకుంటూ వెళ్ళడం రావడం ఇదే జరుగుతుంది. అది కూడా బయట కూడా పెద్ద తిరగడం కూడా తక్కువ అనమాట. అలా బోర్ కొట్టేస్తుంది అనమాట. సో రేపు అలాగా సరదాగా అలా వైజాగ్ వెళ్దాం. అలా వైజాగ్ వెళ్దాం, చిన్న పని కూడా ఉందన్నమాట. మా పిన్ని అంటే పండగ వస్తుంది కదా, రంజాన్. వైజాగ్ ఏంటంటే కొద్దిగా ముస్లిమ్స్ ఏరియాలోని అందరికి, అంటే పేదవాళ్ళందరికీ కూడా పంచుతుంటే, పేదవాళ్ళని కాదు ముస్లిమ్స్ అందరూ కూడా అక్కడ రేషన్ అనేది పంపిణీ చేస్తున్నారన్నమాట. సో మా రేషన్ అనేది అక్కడ తీసుకున్నారంట పిన్ని వాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. అంటే రైస్, గోధుమలు, సేమియా ప్యాకెట్స్ ఉంటాయి కదా, సంథింగ్ కొన్ని వస్తువులు. అలా వెళ్ళి అవి తీసుకొచ్చేద్దాం అనేసి అనుకుంటున్నాం అన్నమాట. మాది ఏ ఊరు అనుకోవచ్చు. మాది పేరు రివీల్ చేయాలంట, తర్వాత రివీల్ చేస్తాను. వైజాగ్ నుంచి ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మా ఊరు. అదేంది త్వరలో రివీల్ చేస్తాను, ప్రజెంట్ రివీల్ చేయను. ఎందుకు అంటే సీక్రెట్ పర్పస్. అర్థమైందా? సో ఏంటంటే అలా సరదాగా వెళ్దాం. వైజాగ్ వెళ్దాం. ఇటు నుంచి ఒక 60 రూపీస్, అటు నుంచి ఒక 60 రూపీస్ అనమాట ఛార్జీ, అంతే కాంప్లెక్స్కి. అక్కడి నుంచి అలాగా నడుచుకు వెళ్ళిపోవచ్చు పిల్లలింటికి. ఇంకా తిరగాలంటే బీచ్కి అయితే 20 రూపీస్, 28కి బస్సు అక్కడికి ఎక్కేసిన మహా అయితే 20 రూపీస్, 15 రూపీస్ తీసుకుంటాడు. 20 అనుకుంటున్నాను. అలాగా ఆసిలమెట్ట, జైల్లో నుంచి అలాగా జగదాంబ, డాబా గార్డెన్స్, జగదాంబ నుంచి అలాగా కేజీహెచ్ నుంచి అలా డౌన్కి వెళ్ళిపోద్ది బస్సు ఆర్కే బీచ్. చూద్దాం, నాకు వెళ్ళాలనిపిస్తే మార్నింగ్ అయితే బాగోదు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. పిన్ని వాళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ అవైలబుల్ ఉంటారు అన్నమాట. అంటే మధ్యాహ్నం లేదా మార్నింగ్ అయితే పనికి డ్యూటీకి వెళ్ళిపోతారు వాళ్ళు. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 6 లోపే ఉంటారు. సో మార్నింగ్ టైం వెళ్ళాలి. బీచ్కి అయితే ఉదయం పూట ఎండలో కష్టం గురు. ఒకసారి ఉదయం పూట బీచ్కి వెళ్ళిపోయాను కానీ బాగోలేదు. జనాలు ఉండరు. ఆ ఒక్కొక్క పూత ఏ ఫోటోలు దిగడం అవ్వదు, వీడియోలు తీయడం కూడా అవ్వదు. చిరాకు ఉంటుంది ఉదయం పూట. ఆ వేడి, ఆ సూర్యరశ్మి మొహం తగులుతూ ఉంటుంది. ఆ ఎండ వేడి తట్టుకోలేము. రిఫ్లెక్షన్ కొడుతుంది. ఈవినింగ్ 4, ఆఫ్టర్ 4 తర్వాతే బాగుంటుంది. కానీ ప్రజెంట్ రేపు నాకు వెళ్ళడం అవ్వదు. సో అవకాశం ఉంటే ట్రై చేస్తా, లేదంటే లేదు. బట్ ఈ బట్టలు అయితే తీసుకోవాలి రేపు నేను. అంటే ఉన్నాయి కదా, ఏంటవి, అదే కాంప్లెక్స్ దగ్గరలో ఉంటుంది. అది ఏంటి, ఫ్యాషన్ ఫ్యాక్టరీ. చాలా, నేను అది గత 3-4 ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఫ్యాషన్ ఫ్యాక్టరీ, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఎలా ఉంటాయి బట్టలు కూడా తెలియదు నాకు. ఒకసారి ఎలా వెళ్తున్నాను, కాంప్లెక్స్ దగ్గరే, అది ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. అదే సంపత్ వినాయక టెంపుల్ రోడ్డు ఉంటుంది కదా, అది జోయాలుకాస్, అలా ముగ్ధ షాపింగ్ మాల్ ఇది ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఎక్కడ ఉంటుంది, చైల్డ్ రోడ్ సైడ్. ఒకసారి సరదాగా వెళ్దాం, చూద్దాం. 1K బడ్జెట్లో తీసుకోవాలనుకుంటున్నాను. 1K బడ్జెట్ అంటే మ్యాక్సిమం తెలిసినంత వరకు ఒక 2 టీ-షర్ట్లు వస్తాయి అనుకుంటాను. ఒక టీ-షర్టు, జీన్ ప్యాంట్ అయితే సరిపోద్ది. షర్ట్ అయితే కష్టం అనుకుంటున్నాను. చూద్దాం, బడ్జెట్లో ఉంది అంటే ఒక షర్టు, ఒక జీన్స్ ప్యాంట్ తీసుకుంటా, తక్కువ బడ్జెట్. లేదు అంటే ఒక టీ-షర్ట్ కానీ ఒక జీన్స్ ప్యాంట్ కానీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఏది బెస్ట్ అయితే చేద్దాం. జూడియో దగ్గరలో ఎక్కడ ఉందో తెలియదు నాకు. నేను జూడియో ఎప్పుడు వెళ్ళలేదు. నేను ఎక్కువ వెళ్ళిందంటే ఏదైనా మాల్కి, అది విశాల్ మెగా మార్ట్కి పోదానికి వెళ్ళాను. నా సుజాత నగర్ ఉంటుంది చూసా, సుజాత నగర్ కాదు, చిన్న ముష్టివాడ, అక్కడికి వెళ్ళాను. కానీ బట్ జూడియోకి వెళ్ళలేదు. పెందుర్తిలో కూడా ఓపెన్ అయింది జూడియో, కానీ ఎప్పుడు వెళ్ళలేదు జూడియో. బాగుందంటారు కానీ ఎప్పుడు వెళ్ళడానికి అవ్వలేదు. చూద్దాం, అయితే ఫ్యాషన్ ఫ్యాక్టరీ లేదంటే జూడియో, ఎక్కడో చోటుకి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళినా కొత్త నాకు, ఎందుకంటే ఇప్పుడు రెండు చోట్ల ఎప్పుడు వెళ్ళలేదు నేను. సో చూద్దాం, ఓకేనా. ఏదైనా మనకే బడ్జెట్ ఉందో దగ్గర. నాకు మెయిన్ ప్యాంట్స్ లేవు గురు. షర్ట్స్ ఉన్నాయి కానీ ప్యాంట్స్ లేవు నాకు. పాత ఎప్పుడో చిన్నప్పుడు ప్యాంట్లు ఉన్నాయి, పాతకాలం ప్యాంట్లు. ఇప్పుడు ట్రెండీగా లేవు, అన్నీ కలర్ ఊడిపోయి.
అలా బాగా అరిగిపోయి కొన్నాను ప్యాంట్. సో జీన్స్ ప్యాంట్సే తీసుకోవాలి మెయిన్. చూద్దాం. పాత బట్టలు ఎక్కడ ఉందో తెలీదు. సరేలే, రోడ్డు మీద అమ్మేవారు అప్పుడు మంచిగా, అంటే పాత బట్టలు కదా, కొత్త జీన్స్ ప్యాంట్లు. ఇప్పుడు ఎక్కడ పెడతాంటో తెలియదు. చూద్దాం, ఎలా వీలైతే అలా చేద్దాం. మెయిన్ ఏంటంటే ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వెళ్దాం అనుకుంటున్నాం. దగ్గరలో నాకు తెలిసినందుకు అదే తెలుసు. ఈ మళ్ళీ జూడియో గీడియో అది ఎక్కడ ఉందో నాకు తెలియదు. కాంప్లెక్స్ దగ్గరలో ఎక్కడ ఉందో తెలియదు అనమాట. సో అలా వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. ఓకేనా, బాయ్. మధ్యలో పక్కన మాట్లాడుతున్నారు ఫోన్లోని, ఆ గోల ఒకటి మమ్మల్ని చంపడానికి. వీడియో రికార్డ్ చేసినప్పుడు ఈ పక్క నుంచి ఇంట్లో ఉంటే ఇలా గోల అనమాట. మనకి బయటికి వెళ్ళిపోతుంది. ఏం చేయమంటావు చెప్పు? ఏం చెయ్యలేము మరి. ఇక వీడియో తీయాలంటే ఇక చేయాల్సిందే. సరే చూద్దాం, రేపు మార్నింగ్ బయలుదేరుతాం. అయితే మ్యాక్సిమం లెగ్స్ అయితే 7-7:30 లెగిస్తాను. నైట్ కూడా కొంచెం లేట్గా పడుకుంటున్నాను అనమాట. 11-12 అయితే ఇక మార్నింగ్ 6-7కి లెగుస్తాను అనమాట. ఆఫ్టర్ మళ్ళీ లేగాలి, బ్రష్ చేయాలి, స్నానం చేయాలి. 11 అయిపోద్ది. 11 గంటలకి రెడీ అయినా సరే కరెక్ట్గా 1 గంట కల్లా నేను వైజాగ్లో ఉన్న పిండారెడ్డికి వెళ్ళినప్పటికీ 1 గంటన్నర అయినా సరే మెల్లగా అలాగా అవన్నీ తీసుకొని చేసుకొని, అంటే ముందు కాంప్లెక్స్లో దిగి ముందు బట్టల షాప్కి వెళ్తా. బట్టల షాప్లో బట్టలు కొనుక్కున్న తర్వాత అప్పుడు పిండాలింటికి వెళ్తా. ఒక 2 గంటలకు చేరుకున్న పిండాలింటికి ఒక 1 అవర్ 2 అవర్స్ ఉన్నా సరే 4కి మళ్ళీ రిటర్న్ కాంప్లెక్స్కి వెళ్ళిపోయి 4కి బయలుదేరితే ఈవినింగ్ 6కి వేసుకో. చెప్పానా, నా ఊళ్ళో ఉంటాను అనమాట. ఓకేనా, జట్స్ రైట్.